హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో P4 సర్వే అయితే సెకండ్ విడత స్టార్ట్ అయింది. P4 సర్వే వల్ల మీకు వచ్చే పథకాలు ఏమైనా తీసేస్తారా, అసలు ఈ P4 సర్వే ఎందుకు, అడిగే క్వశ్చన్స్ ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఈ P4 సర్వే వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అట్టడుగున ఉన్న 20% నిరుపేదలను గుర్తించడానికి, ఈ 20% నిరుపేదలను గుర్తించి సమృద్ధి బంధన్ అనే ఒక ప్లాట్ఫామ్లో పెట్టి ఎవరైనా ఉన్నోళ్ళు శ్రీమంతులు బయట దేశం వాళ్ళు కానీ ఎవరైనా సహాయాలు చేస్తూ ఉంటారు కదా, అట్లా ఆంధ్రప్రదేశ్లో సహాయం చేయడానికి వచ్చినప్పుడు గవర్నమెంటు ఆ ప్లాట్ఫామ్ని చూపిస్తుంది. ఈ సమృద్ధి బంధంలో ఉండే వాళ్ళకు హెల్ప్ చేయండి, వీళ్ళు చాలా పేదవాళ్ళు అని మాత్రమే మేము చెప్తాము. గవర్నమెంట్ నుంచి మేమేం వాళ్ళకి హెల్ప్ చేయము, అందరికి వచ్చినట్టే వాళ్ళకు కూడా పథకాలు ఇస్తాము, వాళ్ళకు కూడా పెన్షన్లు ఇస్తాము. గవర్నమెంట్ నుంచి మేమేం హెల్ప్ చేయము. ఎవరన్నా శ్రీమంతులు వస్తారు కదా, వాళ్ళకు హెల్ప్ చేపిస్తాము. అంటే గవర్నమెంట్ ఇక్కడ అనుసంధానంగా మధ్యవర్తిగా పనిచేస్తుంది పేదలకు సహాయం చేసే వాళ్లకు. సో సహాయం చేస్తామని వచ్చినప్పుడు మేము మిమ్మల్ని చూపిస్తాము ఈ సర్వే చేసి అని గవర్నమెంట్ చెప్తుంది. బట్ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ సర్వే చేసి మాకు వచ్చే పథకాలు తీసేస్తారామనే భయపడుతున్నారు. ఎందుకు అంటే ఈ సర్వేలో అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, మీకు సర్వే వెళ్ళినప్పుడు ఎవరున్నారు ఇంట్లో, అతని ఆధార్ నెంబర్ ఏంటి, అతని నేమ్ ఏంటి, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మీ ఇంట్లో ఎంతమంది సంపాదిస్తున్నారు, మీ ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, ల్యాప్టాప్, కంప్యూటర్ వంటివి ఏమైనా ఉన్నాయా, మీకు ఏమైనా ఆస్తుందా, మున్సిపల్స్లో మీ ఇంట్లో సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా, మీకు నెలకు ఎంత కరెంట్ బిల్లు వస్తుంది, ఇట్లాంటి పర్సనల్ క్వశ్చన్స్ అన్ని అడిగి మీ యొక్క కుటుంబం యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితిని కనుక్కొని సర్వే అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతున్నారు కనుక ప్రజలైతే భయపడి మా పథకాలు పోతాయేమని చెప్పి కొంతమంది సర్వే వివరాలు వెల్లడించడానికి ఇష్టపడతలేరు. మొదటి దశలో ఫిబ్రవరి 20 నుంచి మార్చి 2 వరకు 10 జిల్లాల్లో అయితే ఈ సర్వే కొనసాగింది. ఈ సర్వేలో మనకొచ్చేసి 54,70,565 కుటుంబాలుంటే ఓన్లీ 46,46,773 మంది మాత్రమే కుటుంబ వివరాలు తెలిపాయి. మిగతా కుటుంబాలు 8,23,792 కుటుంబాలు మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. ఇప్పుడు సెకండ్ విడత మార్చి 8 నుంచి 18 వరకు ఈ రెండో విడత మిగిలిన 16 జిల్లాల్లో అయితే కొనసాగుతుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,28,14,471 కుటుంబాలు ఉన్నాయి. 1,28,14,471 కుటుంబాల నుంచి సామాజిక ఆర్థిక స్థితులపై మొత్తం మిమ్మల్ని 27 క్వశ్చన్స్ అడిగి మీ యొక్క ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అట్టడుగుని 20% పేదల కుటుంబాలను గుర్తించి సమృద్ధి బంధన్ అనే ప్లాట్ఫామ్లో పెడతారు. ఈ సర్వే పూర్తయినాక 21వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరెవరు పేదలు అనేది గ్రామ పంచాయతీలో గ్రామ సభలలో లిస్టు ప్రదర్శిస్తామనైతే గవర్నమెంట్ చెప్తుంది. సో మీకు పథకాలు ఏం తీసేయము, మీ పథకాలు ఏం బోవ్ అని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పింది. ఇది ఓన్లీ పేదలను గుర్తించడానికి మాత్రమే సర్వే. P4 అంటే P అంటే పబ్లిక్, ఒక P అంటే పబ్లిక్, ఇంకో P అంటే ప్రైవేట్, ఇంకో P అంటే పార్ట్నర్షిప్, ఇంకో P అంటే పీపుల్స్. ఈ విధంగా నలుగురిని సమన్వయం చేస్తుంది కనుక P4 సర్వే. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.